దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్లో భాగంగా జరుగుతోన్న మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు పూర్తిగా తేలిపోయింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ ప్రారంభం నుంచి చివరి వరకు దక్షిణాఫ్రికా ఆధిపత్యం కొనసాగింది. టాస్ గెలిచినప్పటి నుంచే దక్షిణాఫ్రికా బౌలింగ్లో సత్తా చాటి తర్వాత బ్యాటింగ్లో కూడా చెలరేగి ఆడింది. చివరి వరకు కూడా దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ ఎక్కడా పట్టు విడవకుండా అద్భుతంగా పోరాడి జట్టుకు భారీ స్కోరు అందించారు. భారత జట్టులో మాత్రం ఆ సమిష్టితత్వం లోపించింది. అందరూ మాకెందుకులే అన్నట్లుగా నిర్లక్ష్య ధోరణిలోనే బ్యాటింగ్ చేసి తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఫలితంగా ఈ మ్యాచ్లో భారత జట్టు ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోవడమే కాదు, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా జరుగుతోన్న టెస్ట్ మ్యాచ్ కాబట్టి పాయింట్ల పట్టికలో కూడా దారుణంగా ఓడిపోయింది. ఈ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాకముందు మొట్టమొదటి స్థానంలో ఉన్న భారత జట్టు ఈ టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఏకంగా 5వ స్థానానికి పడిపోయింది. ఇక ఈ మ్యాచ్లో గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానానికి చేరుకుంది. దక్షిణాఫ్రికా జట్టు 100% విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోగా భారత జట్టు విజయాల శాతం 44.44కు పడిపోయి ఏకంగా 4 స్థానాలు దిగజారి 5వ స్థానానికి పడిపోయింది. 61.11% విజయంతో పాకిస్తాన్ 2వ స్థానంలోనూ, 50% విజయాలతో న్యూజిలాండ్, బంగ్లాదేశ్ 3-4 స్థానాల్లో కొనసాగుతున్నాయి. వీరి తర్వాత 5వ స్థానంలో భారత జట్టు కుదురుకుంది. దీంతో దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మ్యాచ్లో గెలవకపోతే భారత జట్టు పాయింట్ల పట్టికలో మరింత దిగజారే అవకాశం ఉంది. అప్పుడు ఆస్ట్రేలియా టేబుల్లో మనకంటే పై స్థానానికి చేరుకుంటుంది. అదే జరిగితే టీమిండియా WTC ఫైనల్కి చేరుకోవడానికి దారి జటిలంగా మారుతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఇండియా రెండో టెస్ట్ మ్యాచ్ తప్పక గెలవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.